ఎంప్లాయీస్ కావాలి, ఎంప్లాయీస్ లేక మాకు ఇబ్బంది అవుతుంది అంటున్నారు. మరి ఇక్కడ కంపెనీలు ఎంప్లాయీస్ కావాలంటున్నారు, అన్ఎంప్లాయీస్ మాత్రం మాకు జాబ్స్ ఇవ్వండి అంటున్నారు. మరి మేము ఎన్నో ఇంటర్వ్యూస్కి వెళ్ళాము, సెలెక్ట్ కాలేదు, ఎన్నో వాటికి అప్లై చేశాము, మేము సెలెక్ట్ కాలేదు, మాకు జాబ్ రావట్లేదని చెప్పుతున్న ఆ పరిస్థితిని మా కంపెనీలో రివ్యూ తీసుకొని మా ఎక్స్పర్ట్స్ ద్వారా మేము ఒక కంక్లూజన్కు రావడం జరిగింది. అది ఏంటి అంటే అన్ఎంప్లాయ్మెంట్ రంగం ఉంది, కానీ ఈ అన్ఎంప్లాయ్మెంట్ కావాల్సిన ఆ జాబ్స్ కావాల్సిన స్కిల్స్, ఉదాహరణకు సేల్స్ రంగం కావచ్చు, మార్కెటింగ్ రంగం కావచ్చు, టెలికాలర్ రంగం కావచ్చు, లేకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పోతున్న ఆ లేటెస్ట్ రంగం కావచ్చు, లేదంటే సైబర్ సెక్యూరిటీ రంగాలకు కావచ్చు, ఇలా టాప్ టు బాటంలో ఉన్న స్కిల్స్ అనేది లేకుండా విద్యా వ్యవస్థలో జరిగిన తప్పుల కారణంగా వాళ్ళు ఈరోజు ఒక జాబ్ను కైవసం చేసుకోకుండా, జాబ్ అంటేనే వాళ్ళకు ఒక ఇబ్బందికరంగా, మేము సెలెక్ట్ కాలేము, మాకు జాబ్ రాదు అని ఒక